ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ని ఓడించడానికి అన్ని రకాల వ్యూహాలను అనుసరిస్తుంది వైసీపీ. దానిలో భాగంగా ముద్రగడ పద్మనాభం కూడా అక్కడ పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా ఓడిస్తానంటూ వ్యాఖ్యానించడం, దానిలో భాగంగా తాజాగా చేసినటువంటి ఒక ఛాలెంజ్, పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే నా పేరునే మార్చుకుంటానని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడిస్తామంటూ వైసీపీ నేతలు చాలామంది చెప్తున్నప్పటికీ, మిగతా వాళ్ళు కామెంట్ చేస్తున్నప్పటికీ, ముద్రగడ మాత్రం కొంత పర్సనల్గా తీసుకున్నట్టు కనపడుతుంది. ఆయన అసలు అక్కడ పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నేను పేరే మార్చుకుంటాననేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ పవన్ కళ్యాణ్? అంటే ఒక కరెక్షన్, ఆయన పేరు మార్చుకుంటారని ఎక్కడ చెప్పాల. పేరు మార్చుకోవడం అంటే ఇప్పుడు ఆయన పద్మనాభం ఆయన పేరు, ఇంకో పేరు ఏదన్నా మార్చుకున్నాను అనుకోండి, పంగనామం అనో ఇంకో నామం అనో ఇంకో నామం అనో మార్చుకున్నాను అనుకోండి, పేరు మార్చుకోవడం అయింది. ఆయన చెప్పింది ఏంటంటే చాలా క్లియర్గా పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటా అని చెప్పారు. అంటే ఆయన కులం మార్చుకుంటా అన్నారు. కులం మార్చుకుని ఇప్పటివరకు ఎందుకంటే కాపు జాతి నాయకుడు అని అందరూ అనుకుంటూ ఉన్నారు కదా. ఆయన పార్టీలో చేరిన తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరేటువంటి సందర్భంలో నేను జాతి నాయకుడిని కాదు, కాపు కుల నాయకుడిని కాదు, రాజకీయ నాయకుడిని, సినిమాల్లో పవన్ కళ్యాణ్ అనే ఆయన ఎలా అయితే పవర్ స్టారో నేను రాజకీయాల్లో స్టార్ని, సూపర్ స్టార్ని అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన ఆ కులం అనేటువంటి అంశాన్ని అక్కడ వదిలేశారు. సో ఇక్కడ కులం కన్వర్షన్ తీసుకుంటున్నారు ఆయన. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక ఓడిపోతే పద్మనాభ రెడ్డి గారు అవుతారు ఆయన. అది ఆయన ఇచ్చిన క్లారిటీ. పేరు మార్పు నిజంగా మీడియాలో కూడా ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ అన్నమాట. ఏదో ఛాలెంజ్ చేశారు కదా, పేరు మార్చుకుంటా, నేను నా పేరు మార్చుకుంటా అన్నా అనుకో, ఏం మార్చుకుంటా, నా పేరు వేరే పేరు పెట్టుకోవాలి. అందరు కన్ఫ్యూజన్ కూడా ఇదే, అదేంటి పద్మనాభ రెడ్డి అని ఎందుకు మార్చుకుంటాడు పేరు అనేటువంటి విషయం కూడా క్లారిటీ రావట్లేదు అందరికి. సో అదే అట్లా ఏమన్నా అడాప్టేషన్, ఇప్పుడు బాప్టిజం తీసుకుంటే ఏదో చెప్తారు కదా, అట్లాగే ఏదన్నా ఇది కూడా ఒక మార్పు చేసుకోవడానికి ఏమైనా వెసులుబాటు ఉందేమో మనకు తెలియదు. అందుకని ఆయన అంత ధీమాగా, ఆయన చాలా పెద్ద నాయకుడు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఆయనే సినిమాల్లో చెప్పారు కదా, సినిమాల్లో ఆయన స్టారు, నేను రాజకీయాల్లో స్టార్. ఈయన రాజకీయాల్లో రామ్ గోపాల్ వర్మ లాంటి స్టార్ అనమాట ఈయన. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో ఆయనకున్న ఇమేజ్ ఒకటి ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అలానే అయిందనమాట. రాజకీయాల్లో ఈయన రామ్ గోపాల్ వర్మలాగా మారిపోయారు. ఇప్పుడు ఎందుకు ఏం మాట్లాడతారో తెలియదు, ఎవరి గురించి మాట్లాడతారో తెలియదు, ఆయన ఏ అవసరం కోసం రియాక్ట్ అవుతున్నారో అర్థం కాదు. మొన్నటి వరకు ఏమో కులము, కాపు రిజర్వేషను, ఈ ఈక్వేషన్ చుట్టూ తిప్పారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏదో తుని ఘటనకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉండకపోతే ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళ హస్తం ఉందని అంటారు ఖచ్చితంగా. కాబట్టి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి, ఇన్సిడెంట్ జరగకపోతే ఏముంది, ఏం జరిగినా కానీ మంత్రి ఎవరంటే ఇప్పుడు జలగం వెంకటరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఆ టైంలో రెవల్యూషనరీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. చాలామంది అప్పుడు కొంచెం బలపడింది. కాసు బ్రహ్మానంద రెడ్డి గారి టైంలో స్టార్ట్ అయింది, ఈయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి బలపడింది. అదే టైంలో జాతీయ స్థాయిలో ఎమర్జెన్సీ వచ్చింది. సో దాన్ని అడ్వాంటేజ్ చేసుకుని నక్సలైట్లను చాలామందిని ఆయన మట్టు పెట్టారు అని చెప్పని అంటారు. ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన వెళ్ళి డైరెక్ట్ కాల్చి రాడు కదా. సో అప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ను వాళ్ళు అడ్వాంటేజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈయన మాట్లాడేది కూడా అట్లనే ఉంటుందన్నమాట. ఒకటి ఏంటంటే ఒక ఛాలెంజ్, పిఠాపురంలో గెలుస్తారా గెలవరా. సో అంతవరకు చూద్దాం మనం. ఈ పేరు మార్పులు, ఈ సవాళ్ళు, ఇవన్నీ కూడా మాట్లాడితే ఏంటంటే ప్రజలకు కూడా ఒక అయోమయ స్థితి వస్తుంది. ఇక్కడ జరుగుతున్న దీనిలో పోటీ చాలా క్లియర్గా రెండు వర్గాల మధ్య మారిపోయింది పిఠాపురంలో. ఎందుకంటే ముందు అనుకున్నారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి సింబల్ చుట్టూ రాజకీయం నడిచింది. ఓకే, పిఠాపురంలో కూడా ఏదో జరుగుద్ది అనుకున్నారు. పిఠాపురంలో అలాంటిది జరగలేదు, ఎందుకంటే ఆయనే అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి సింబల్ ఆయనకి వచ్చింది. సో అక్కడ ఒక క్లారిటీ వచ్చింది. అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నిలబెట్టారు కాబట్టి గతంలో కూడా పవన్ కళ్యాణ్ పేరుతో కొంతమంది నామినేషన్స్ వేశారు. పిఠాపురం కాకుండా భీమవరంలో పోటీ చేసినప్పుడు కానీ, ప్లస్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ అనే పేరుతో కూడా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఏదో చేయబోతున్నారు, 2-3 పేర్లతో ట్రై చేస్తున్నారు అన్నారు. బట్ అది జరగలా అక్కడ. ఎందుకంటే రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ అనే పేరుతో 3 నామినేషన్లు వేశారు. ఒకళ్ళు జనసేన పార్టీ నాయకుడు, ఇంకొక ఆయన ఏదో జాతీయ జనసేన పార్టీ, ఇంకొకరు ఏదో ఇంకో పార్టీ ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థి. అట్లా పేరు మాత్రం బత్తుల బలరామకృష్ణ అనే ఉంటుంది. ఇప్పుడు ఈవీఎం మిషన్లో ఏముంటుంది, క్రమ సంఖ్య, దాని తర్వాత అభ్యర్థి పేరు, దాని తర్వాత సింబల్. అంటే అక్కడ ప్రాపర్గా గాజు గ్లాసు అనే సింబల్ మాత్రమే అక్కడ వేరియేషన్ కనిపిస్తుంది. గాజు గ్లాసు అనేదాన్ని సరిగా గుర్తుపట్టలేకపోతే, ఎందుకంటే ఒక ఆయనకేమో పెన్ స్టాండ్ గుర్తొచ్చింది, గాజు గ్లాస్ లాగానే ఉంటుంది, 2 పొలాలు పైకి వచ్చి ఉంటాం.
ఇంకొక ఆయనకి బకెట్ గుర్తొచ్చింది. సో ఇవన్నీ సిమిలర్గా ఉంటాయి. నిరక్షరాస్యులైన ఓటర్లు ముందా వెనక అది కూడా ఆర్డర్లో కనుక ఫస్ట్ ఈ బలరామకృష్ణ వచ్చింది అనుకో, బత్తుల బలరామకృష్ణ వేరే బత్తుల బలరామకృష్ణ వచ్చింది, ఈయనే మనోడు కదా పేరు చూసాను టక్కన నొక్కేశారు అనుకో, ఒకసారే కదా ఓటు నొక్కడానికి ఉండేది. ఒకవేళ 2-3 సార్లు నొక్కితే తీసుకోలేదు. గతంలో అయితే బ్యాలెట్ పేపర్ కాబట్టి ఇందులో కొట్టారనుకో ఇన్వాలిడ్ అయిపోయింది. సో అలాంటి కన్ఫ్యూజన్ ఏది లేకుండా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థులు పోటీ చేస్తే ఒక్కొక్కరికి ఒక పేరు ఉంది, ఒక్కొక్కరికి ఒక సింబల్ ఉంది, ఒక్కొక్కరికి ఒక పార్టీ ఉంది. కాబట్టి వైసీపీ వర్సెస్ పవన్ కళ్యాణ్, ఆమెకేమో 3వ నంబర్ వస్తుంది, ఈయనకేమో 4వ నంబర్ వస్తుంది అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఓటర్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. క్యాంపెయిన్ విషయంలో కూడా పోటాపోటీగా తిరుగుతున్నారు. కనీసం ఒక 1.5-2 నెలల ముందర నుంచి వంగాగీత అక్కడ ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ప్లస్ అక్కడ ఒక చతుర్ముఖ వ్యూహాన్ని వైఎస్ఆర్సీపీ అమలు చేస్తుంది. ఒక ముద్రగడ పద్మనాభం గారు అక్కడే పనిచేస్తారు, దాడిశెట్టి రాజా గారు అక్కడే పనిచేస్తారు, కురసాల కన్నబాబు గారు అక్కడే పనిచేస్తారు, ఇంకొక ఆయన కూడా ఎవరో ఉన్నారు. అట్లా మొత్తం ఒక 4గురిని పెట్టి ఒక ఉన్నది 3 మండలాల్లోనే, పిఠాపురం నియోజకవర్గం ఉన్నదే 3 మండలాల్లో, బట్ 4గురు మానిటరింగ్ చేస్తున్నారు. ఇంక మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పైనుంచి పర్యవేక్షణలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అంత టఫ్ కాంటెస్ట్లో కనుక పవన్ కళ్యాణ్ గెలిస్తే ఒక 2-3 గెలుపులతో సమానం కింద చూడాల్సి ఉంటుంది దాన్ని ఇప్పుడు. కాబట్టి అందుకనే బహుశా ఆయన అంత ధీమాగా ఉన్నారు, ఓడించి తీరతాము మాకున్న, అంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు కదా. సో ఓడించి తీరతాం అనేటువంటి కాన్ఫిడెన్స్లో వైఎస్ఆర్సీపీ బహుశా ఉన్నట్టు ఉంది. అంటే కాపు ఓటర్లు కూడా అక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి ముద్రగడ పద్మనాభం అంత కాన్ఫిడెన్స్గా చెప్పడానికి కాపు వాళ్ళంతా కూడా మా వైపే ఉన్నారు. బహుశా అదే అయి ఉండొచ్చు, ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. చాలా బలమైనటువంటి నాయకులు ఇటు వస్తారు, జనసేనలో జాయిన్ అవుతారన్నారు. ఎక్కడ జాయినింగ్స్ పెద్దగా జరగల. మామూలుగా వార్డు స్థాయిలో అట్లా జరిగినటువంటివి, కొంతమంది వచ్చి మద్దతు ప్రకటించేటువంటి ప్రయత్నాలు చేయడం ఇవి జరిగినాయి. అక్కడ జనసేన ఫెయిల్యూర్ ఇంకోటి ఉంది. జనసేన ముందు నుంచి కూడా ఒక వ్యూహాత్మకంగా పిఠాపురం నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జిని పెట్టి కానీ, ఒక సమన్వయంతో కానీ, అక్కడ చాలా కుల సంఘాలు, కాపులు ఒక్కలే కాదు, కాపులకు 90,000 ఓట్లు ఉన్నాయి, దగ్గర 90,000, 94,000, 95,000 ఓట్లు అనుకోండి ఉన్నాయి. ఓవరాల్గా 2,40,000 పైచులకు ఓట్లు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాయి. సో కాపులది మేజర్ షేర్. ఆ తర్వాత మత్స్యకారులకి సంబంధించిన వర్గాలు కానీ, ఇంకా ఇతర ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించి కానీ అక్కడ చాలా ఓటు బ్యాంక్ ఉంది. వీళ్ళందరినీ కలుపుకునేటువంటి ప్రయత్నం జనసేన ఇంకా సమర్థంగా చేయలేదు అనేటువంటి విమర్శ ఉంది. చాలా చోట్ల మేము జనసేనకు ఓటు వేయాలనుకుంటాం కానీ అసలు ఎవరు వచ్చి మమ్మల్ని అడిగారు అనేటువంటి బైట్స్, పబ్లిక్ బైట్స్ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి జనసేన ఆ గ్యాప్ ఎలా ఫిల్ చేసుకుంటుంది? ముద్రగడ పద్మనాభం లాంటి రాజకీయంగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు అలాంటి కామెంట్, అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం జనసేన పార్టీ చేయాలి. తేలిగ్గా కొట్టిపడేయడం, కులం పేరుతో వ్యతిరేకించడం, లేదా ఇంకో పేరుతో ప్రత్యర్థి కాబట్టి ఇలానే మాట్లాడతారని తీసి పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే జనసేన పార్టీ అక్కడ స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి విషయాలు ఇప్పటికీ ఉన్నాయి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అక్కడ సమన్వయకర్తగా ఉన్నటువంటి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ పార్లమెంటు పరిధిలో ఆయన తిరుగుతూ ఆయన బిజీలో ఉన్నారు. కాబట్టి ఒక నియోజకవర్గాన్ని చూసుకోవడానికి అవకాశం లేదు. ఇంకొక సమన్వయకర్తని అనపర్తి నుంచి తీసుకొచ్చి ఒక ఆయన అక్కడ ఆయనకి అక్కడ లోకల్ కనెక్షన్స్ తక్కువ ఉన్నాయి. కానీ వర్మ యాక్టివ్గానే ఉన్నట్టు కనిపిస్తుంది. నాగబాబు గారు అక్కడ ఆల్రెడీ 4 రోజుల పైగా మకాం వేస్తున్నారు. కానీ నాగబాబు గారు గ్రౌండ్లో తిరిగేదానికంటే కూడా అక్కడి నుంచి వచ్చిన నాయకులు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద మాత్రమే ఆధారపడుతున్నారు. కాబట్టి దాన్ని నమ్మడానికి లేదు. వర్మ గారు ఇంటింటికి తిరుగుతున్నారు, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. కానీ వర్మ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎటు నుంచి చూసినా కానీ. కాబట్టి జనసేన అక్కడ బలం పుంజుకునేటువంటి అవకాశం ఉండాలి. రేపు పోలింగ్ స్టేషన్లో కూర్చునేటువంటి ఏజెంట్ల దగ్గర నుంచి ఒక బలమైనటువంటి తన వ్యవస్థను నిర్మించుకోవాలి. వర్మ గారు సహకారం తీసుకుంటూనే చేసుకోవాలి. సో ఇవన్నీ రేపొద్దున జనసేన పార్టీ బలహీనతలు అయినప్పుడు వర్మగారు కనుక ఇంకా ఇంతకంటే నా వల్ల కాదు అనేటువంటి చేతులెత్తే పరిస్థితి వచ్చినప్పుడు వైసీపీకి అది ఖచ్చితంగా అడ్వాంటేజ్గా మారుతుంది కదా. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ డబ్బు చుట్టూ నడుస్తుంది. అక్కడేమో 100 కోట్లు కుమ్మరిస్తున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇందాక మర్చిపోయాను, ఇంకొక పెద్ద వ్యక్తి ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం కూడా తన కనుసన్నలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారని. రేపు ఇంటింటి పంపిణీలు జరుగుతాయి, పోలింగ్ ఏజెంట్లకు పంపిణీలు జరుగుతాయి, ఎవరికి ఏ పంపిణీలైనా జరగవచ్చు. కాబట్టి ఇంత సమర్థంగా, అంటే ఇంత కాన్ఫిడెంట్గా ఆయన ఒక మాట చెప్పారు అంటే జనసేన పార్టీ నాయకత్వం కూడా ఒకసారి అంతర్గతంగా ఉన్నటువంటి గ్యాప్స్ని, లూప్ హోల్స్ని సమీక్షించుకోవాలి. ఎక్కడ ఏ బలహీనతలు ఉన్నాయో చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఊరూరా తిరుగుతూ ఉంటే నియోజకవర్గంలో జరగాల్సిన నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ముందు అనుకున్నప్పుడు పిఠాపురంలో గెలవడం కష్టం అనేటువంటి అభిప్రాయం వచ్చింది. అలానే వర్మ రియాక్షన్ తర్వాత
ఎట్టి పరిస్థితిలో నేను సహకరించను అనేటువంటి రీతిలో ఉన్న తర్వాత పవన్ కళ్యాణ్ అనవసరంగా మళ్ళీ పిఠాపురానికి మారారు అనేటువంటి చర్చ జరిగింది. తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య కుదిరి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత కొంచెంగా పాజిటివ్ వేవ్స్ వచ్చినాయి. కూటమి పరంగా చేసినటువంటి ఎన్డీఏ ర్యాలీ పేరుతో ఒక ర్యాలీ చేశారు. ఆ తర్వాత ఆయన అక్కడ ఇల్లు ఓపెన్ చేయడం కానీ, సో అక్కడ లోకల్గా ఆయన పెట్టుకుంటున్నటువంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ వైపు పాజిటివ్ వేవ్ని తీసుకొచ్చినాయి. అది వాస్తవం. ఇప్పుడు రోజుకి మారుతుంది. మొన్న వైసీపీ మేనిఫెస్టో ఇవ్వనంత వరకు అందరూ ఏమనుకున్నారంటే వైసీపీ మేనిఫెస్టోలో ఏదో ఒక అద్భుతం జరగబోతుంది కాబట్టి అప్పటి వరకు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అనుకున్నారు. అందులో అద్భుతాలు ఏమీ లేవు, జరుగుతున్న కార్యక్రమాలను యథావిధిగా ముందుకు తీసుకెళ్తామని చిన్న మినహాయింపులు మినహా కొత్త అంశాలు ఏమీ లేవు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత అది ఇంకోవైపు టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ఇవన్నీ చేయగలరా అనేటువంటి ప్రశ్నను మొదటి నుంచి కూడా వైసీపీ కానీ ఇతర నాయకులు కానీ ఆర్థిక సమస్యలు అన్నింటి ప్రశ్నిస్తున్నారు. దానికి తగ్గట్టుగా బీజేపీ అంటీ ముట్టనట్టుగా ఫోటో కూడా వేసుకున్నటువంటి స్థితిని చూసిన తర్వాత ఎక్కడో కొంత ఏదో ఒక అనుమానం ఉండడానికి మళ్ళీ ఆస్కారం. కాబట్టి ఒక T20 మ్యాచ్ లాగా బాల్కి మారుతున్నప్పుడు ఈక్వేషన్స్ ఏ కాన్ఫిడెన్స్తో ఆయన ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనేది కూడా జనసేన నాయకులు సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే పిఠాపురంలో కనుక ఈసారి నష్టం జరిగితే ఖచ్చితంగా జనసేన పార్టీకి అది ఎప్పటికీ పూడ్చుకోలేని నష్టంగా మారేటువంటి ప్రమాదం ఉంది. రైట్ సార్. సో మొత్తానికి అది పిఠాపురంలో ముద్రగడ పద్మనాభం చేసినటువంటి ఛాలెంజ్ అనేది చర్చనీయాంశంగా మారింది. ఆయన అంత కాన్ఫిడెన్స్గా చెప్పడం అనుకున్నటువంటి కారణాలపైన కూడా చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా కూడా సో ఎన్నిక జరిగిన తర్వాత అక్కడ గెలిచేదెవరు, ఆ గెలిచినటువంటి తర్వాత ఈ ఛాలెంజ్లకు ఎంతవరకు నిలబడతారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.